ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మంగళవారం రోజున దినఫలాలు ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఎందుకంటే ధనస్థానంలో బృహస్పతి చాలా అనుకూలంగా ఉన్నాడు. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. భాగ్యాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల అనుకున్న దానికన్నా ఈరోజు అధిక మొత్తంలో ధనం సంప్రాప్తమవుతుంది. ఈ యొక్క మేషరాశి వారికి, ఈ మేషరాశి వారికి కొంత ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం. తల్లికి కొన్ని అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. చంద్రుడు షష్ఠమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ మేషరాశి వారికి మరి రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో ఈరోజు కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. మరి రాజకీయ వ్యవహారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత వాయిదా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన మేషరాశి వారికి. ఈ మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలంటే సుబ్రహ్మణ్యుడు ఆరాధన చేయడం వల్ల, అట్లాగే ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది మేషరాశి వారికి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా పడుతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా కనపడుతుంది. మరి ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మరి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వివాహ ప్రయత్నాలు చాలా సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. తర్వాత అన్నదమ్ముల విషయంలో, అక్కచెల్లెళ్ళ విషయంలో, కొంత ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం యొక్క వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో మొత్తం 5 గ్రహాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఏకాదశ స్థానంలో శుక్రుడు, రవి, బుధులు, తర్వాత శని, ఈ 4 గ్రహాలు ఏకాదశంలో ఉండటం వల్ల అన్ని రకాలుగా కుటుంబపరంగా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా కనపడుతుంది ఈరోజు వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే ఈశ్వరార్చన చేయడం వల్ల, తెలుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ మిథున రాశి వారికి ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది. మరి భార్య తరఫు నుంచి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. పంచమస్థానం చాలా బలంగా ఉండడం వల్ల పిల్లల చదువుల విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మొత్తం కూడా చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ మిథున రాశి వారికి. మరి ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండాలి అంటే ఈశ్వరార్చన చేయడం వల్ల, ఈశ్వరుని ఓం నమశివాయ ప్రణవ పంచాక్షరి జపం చేయడం వల్ల చాలా అనుకూల ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అనుకూలమైన వర్ణం తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే సర్వశుభాలు కలుగుతాయి ఈ యొక్క మిథున రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా కనపడుతుంది. కానీ ఆరోగ్య విషయంలో మరి శత్రువుల బాధ కొంత అధికంగా కనపడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. మరి వాహనాల మీద ప్రయాణించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన యొక్క కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి సినీ రంగ ప్రముఖుల్లో ఉన్న రాజకీయ రంగ ప్రముఖులకి అందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మరి చేతి వృత్తుల వారికి, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కూడా ఈరోజు మొత్తం కూడా కొంత అనుకూలంగా కనపడుతుంది కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు సర్వశుభాలు సంప్రాప్తం అవ్వాలంటే ఓం శనైశ్చరాయ నమః అన్న మంత్రాన్ని జపిస్తూ నీలిరంగు వస్త్రాలను ధరిస్తే ఈరోజు మొత్తం కూడా సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ సింహరాశి వారికి ఈరోజు సర్వశుభాలు సంప్రాప్తమవుతాయి. ఈరోజు ఏదైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క సింహరాశి వారికి. భాగ్యస్థానంలో బృహస్పతి ఉండటం వల్ల చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న దానికన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. మరి ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో అన్నీ కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. సంతాన విషయంలో మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. పిల్లల తరఫు నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల పోటీ పరీక్షల విషయంలో చాలా అనుకూలంగా కనపడుతుంది. ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు అనుకున్న దానికన్నా అద్భుతమైన మార్కులు సంప్రాప్తం అవుతాయి, అందులో సందేహం లేదు. సింహరాశి వారికి, ఈ సింహరాశి వారికి మరి సినీ రంగ ప్రముఖులకి, మరి మీడియా రంగ ప్రముఖులకి ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇంకా
ఈ యొక్క సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలన్నా, అన్ని రకాలుగా సర్వశుభాలు జరగాలంటే దుర్గాదేవిని ఆరాధించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. ఎరుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క సింహరాశి వారికి. ఈ కన్యారాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. జన్మ లగ్నంలోనే కేతు ఉండటం వల్ల మరి దైవ బలంతో కనుక ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వారికి చాలా అద్భుతంగా ఉంది, చాలా అనుకూలంగా కనపడుతుంది. ఎప్పటి నుంచో పెళ్లి కాక పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు ఖచ్చితంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతంగా కనపడుతుంది. అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. మరి రాజకీయ రంగ ప్రముఖుల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలంటే లక్ష్మీ గణపతిని ఆరాధించడం వల్ల ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని పఠించినట్లయితే సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. మరి ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ తులారాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలం. మరి ధనాధిపతి భాగ్యస్థానంలో ఉండడం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి సమయం. మరి ధన విషయంలో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో, ఎవరైతే భూమిని కొనాలి అన్నా, మరి స్వగృహ ప్రాప్తి కలగాలన్నా ఈరోజు ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా ఈరోజు అంతా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. భూ విషయంలో, ఇంటి విషయంలో ఎటువంటి ప్రయత్నం చేసినా మొత్తం అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క తులారాశి వారికి. ఈ తులారాశి వారికి మరి సినీ రంగ ప్రముఖుల్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి చేతి వృత్తుల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ కూడా ఈరోజు అనుకూలంగా కనపడుతుంది. ఈ తులారాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం అవ్వాలంటే శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించడం వల్ల ఓం నారాయణాయ నమః అన్న మంత్రాన్ని స్మరించినట్లయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ రోజున. మరి ఆకుపచ్చని రంగు వస్త్రాలు ధరిస్తే సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ఈ యొక్క తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి శత్రువర్గంతో మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో మీకు కొంతమంది కనపడని నిగూఢమైన శత్రువులు మీ వెనకాల నీడ లెక్క వస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన వృశ్చిక రాశి వారికి. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఈరోజు కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో విద్యార్థులకి ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో బృహస్పతి ఉండటం వల్ల అనుకున్న దానికన్నా కూడా చాలా అద్భుతంగా విద్యార్థులు పరీక్షలు ఉత్తీర్ణులవుతారు, అన్నింటిలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇంకా అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తం అవ్వాలంటే వృశ్చిక రాశి వారికి ఓం సరస్వత్యై నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ ఈరోజు ముందుకు వెళ్ళటం, మరి తెలుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా కాలం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చాలా అద్భుతంగా కనపడుతుంది. కాకపోతే తల్లి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి గర్భ సంబంధమైన వ్యవహారాల్లో ఈ రకమైన ఆరోగ్య విషయంలో కొంత గ్యాస్, ఎసిడిటీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి పెద్ద పెద్ద వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వారికి కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. చిరు వ్యాపారాలకు మాత్రం చాలా అనుకూలంగా కనపడుతుంది ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశి వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే ఓం శనైశ్వరాయ నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ నీలిరంగు వస్త్రాన్ని ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది యొక్క ధనుసు రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వృత్తుల వాళ్ళకి, చేతి వృత్తుల వాళ్ళకి కూడా, అట్లాగే సినీ రంగ ప్రముఖుల వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఈ మకర రాశి వారికి. కాకపోతే ధనం ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంత ప్రధానంగా ఆచితూచి అడుగులు వేయటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మకర రాశి వారికి. మరి సంతానపరంగా మరి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల విషయంలో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. అనుకోని ధనం ఈరోజు చేతికి అందుతుంది ఈ యొక్క
మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఇంకా అద్భుతమైన కాలంగా మారాలి అంటే ఈ రోజున ఈశ్వరార్చన చేయటం, ఓం నమ శివాయ అన్న ప్రణవ పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ మరి తెలుపు రంగు వస్త్రాలు ధరించి బయటికి వెళ్ళినట్లయితే ఈరోజు సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ఈ యొక్క మకర రాశి వారికి. ఈ కుంభరాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఐరన్ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత వ్యతిరేకమైన కాలంగా చెప్పవచ్చు. మరి రాజకీయ రంగ ప్రముఖులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ రంగ ప్రముఖులకి చాలా అద్భుతమైన కాలం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. కుంభరాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. ఈ రోజున మంచి మంచి వార్తలు వింటారు. ఏదైతే మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనబడుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ కుంభరాశి వారికి కాకపోతే ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే అష్టమ స్థానంలో కేతువు పడటం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ యొక్క కుంభరాశి వారికి సర్వశుభాలు కలగాలంటే గణపతిని ఆరాధించడం, ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ మీనరాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఎందుకంటే మీన లగ్నంలోనే మరి 4 గ్రహాలు సంగమం అవ్వటం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అన్ని రకాలుగా మీకు ఏదైతే అవసరం ఉందో, ఎంత ధనమైతే కావాలి అనుకుంటారో మరి మీ యొక్క అన్ని రకాల అవసరాలు తీరుతాయి ఈ యొక్క మీనరాశి వారికి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకి కూడా చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఈ యొక్క మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు కలగాలి అంటే ఓం మహాలక్ష్మీ నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ మరి నీలిరంగు వస్త్రాన్ని ధరించినట్లయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి.